హాయ్ అందరికీ. సో మేమైతే ఇప్పుడు బయలుదేరాం కదండి నగరము. అక్కడే మేము జగ్గన్పేటలో ఒక ఆస్థానా గురించి అయితే వెళ్తున్నామండి. ఇది చాలా పవర్ఫుల్ ఆస్థానా అండి. ఎందుకంటే అక్కడ హెల్త్ బాగాలేని వాళ్ళకి వెళ్ళి మనం ఏమైనా మొక్కుకున్నా, పిల్లలు లేని వాళ్ళు ఏదైనా మనకి ఏదైనా కావాలంటే మొక్కుకున్నా అక్కడ తీరుతాయంటారండి. సో మేమైతే వెతుక్కుంటూ వెళ్ళామండి. సో మాకు ఆశ్చర్యం ఏంటంటే అక్కడ మనం ఒక్క ఆస్థానం వెతుక్కుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి ఆల్రెడీ అక్కడ ఆస్థానాలు. సో మేము దానికైతే షాక్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఇంకో ఆస్థానాలో ఉన్నామండి. సో గాయస్, ఇప్పుడు నేను వచ్చిన ఆస్థానా పేరు దర్బారే సయ్యదా అండి. సో చూస్తున్నారు కదా, దర్బారే సయ్యదా. లోపలంతా నేను వీడియోలో చూపించాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఇంకో ఆస్థానాకి వెళ్తున్నామండి. ఆస్థానా అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. సో ఇప్పుడైతే కంటిన్యూస్లీ చూస్తుండండి గైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంకో ఆస్థానాకి వెళ్తున్నానండి. సో గాయస్, ఇది ఒక మసీద్ అండి, చాలా పురాతనమైన మసీద్ అంట. సో ఇక్కడ నుంచి ఇంకో గుడికి నేను బై వాక్ వెళ్తున్నానండి, నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో అది కూడా చాలా పవర్ఫుల్ అండి. మొహరం అంటే ఏంటో చాలామందికి తెలీదు. ముస్లిమ్స్ పండగ అనుకుంటారండి. మొహరం అంటే మాకు పండగ కాదు గైస్, మాకు దుఃఖ దినాలండి. అంటే ఇమాం హసన్, ఇమాం హుసేన్ షహీద్ అంటే వీరమరణం పొందిన రోజులండి. సో దాని గురించి అని మేము బ్లాక్ డ్రెస్ వేసుకుంటాం అన్నమాట. సో నేను బైవాక్ వెళ్తున్నాను, మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడు నేను నడుచుకుంటూ బైవాక్ వచ్చానండి. ఇది కూడా ఒక ఇమాంబాడ జగ్గన్పేటలో. నేను ప్లేస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా రావాలో వే చూపిస్తానండి. సో ఇది చాలా పవర్ఫుల్ అండి, పాత పురాతనమైన బార్గా అన్నమాట ఆస్థానా. సో నేను లోపలికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా చూపిస్తాను మొత్తం మీకు. సో గాయస్, మేమైతే ఎలాగొకటి వెతుక్కుంటూ ఆస్థానాకి అయితే వచ్చేసామండి. యాక్చువల్గా ఇది ముందరే ఉందండి, మేము చూసుకోలేదు, వెనక్కి వెళ్ళిపోయాం. అక్కడ కూడా ఆస్థానాన్ని ఇంకో ఆస్థానం చూపించాను కదండి, అది దర్శనం అవడం చాలా మహత్యం అనిపించిందండి. సో ఈ ఆస్థానం వచ్చి చాలా మహత్యం, ఎప్పటి నుంచో ఉన్న ఆస్థానం అండి, పురాతనమైన ఆస్థానం అనమాట. మా ఇమాం హుసేన్ కుమారుడు ఇమాం జైనుల్ ఆబిదీన్ ఆస్థానం అండి. అంటే ఇక్కడ ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వస్తే మాత్రం నయం అయిపోతుందని చాలా నమ్మకం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నయం మాత్రం అయ్యిందండి. ఈ ఆస్థానాల్లో జులూస్ అయితే 10వ రోజు తీస్తారన్నమాట, చాలా ఘనంగా తీస్తారంటండి. ఈ ఆస్థానా ముజావేర్లు అంటే పూజారులు వీళ్ళేనన్నమాట.